నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే సౌత్ ఇండియా మొత్తం భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో ఇంకా ఎక్కువగా కురుస్తున్నాయి. దాని మీద మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం. రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. తేని, తిరునల్వేలి సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో జనజీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. పలు చోట్ల ఇళ్లపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఊటీలో 2 రోజుల పాటు పర్యాటక స్థలాల్ని మూసివేశారు. నీలగిరికి రాకపోకలు కూడా నిలిపివేశారు అధికారులు. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూలిన చెట్లను తొలగిస్తూ ఉన్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు లాంటివి వేగంగా కొనసాగుతున్నాయి. తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోతోంది. టూరిస్ట్ ప్లేసెస్ ముఖ్యంగా ఇలా కనిపిస్తూ ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ అక్కడ భారీగా కనిపిస్తోంది. అదేవిధంగా భారీ వృక్షాలు కూడా నేలకూరడంతో, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో ఆ పనులని త్వరితగతిన పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తున్నాం.